ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు సముద్ర బీచ్లో దొరికిన అత్యంత వింతైన వస్తువుల గురించి చెప్తాను. వాటిని చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు బీచ్లో ఉన్నప్పుడు సడన్గా వేల సంఖ్యలో డక్ టాయ్స్ మీకు నీటిలో తేలుతూ కనబడితే ఎలా ఉంటుంది? నిజానికి 1992లో ఎవర్ గ్రీన్ మెరీన్ షిప్ చైనా నుండి యుఎస్ఏ వెళ్తుంది. కానీ సడన్గా సముద్రంలో తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వల్ల షిప్లో ఉన్న ఒక కంటైనర్ సముద్రంలో పడిపోయింది. ఆ కంటైనర్ నిండా డక్ టాయ్స్ ఇంకా ఫ్రాగ్ టాయ్స్ ఉన్నాయి. మీరు నమ్మరు కానీ ఆ డక్ టాయ్స్ సముద్రంలో దాదాపుగా 27,000 కిలోమీటర్ల వరకు అటు ఇటు స్ప్రెడ్ అయ్యాయి. 1992 నుండి 2007 వరకు కూడా ఈ టాయ్స్ చాలా చోట్ల నీటిపై స్విమ్ చేస్తూ కనపడ్డాయి. ఫ్రెండ్స్ ఈ ఇన్సిడెంట్ 14 జూన్ 2011కు సంబంధించిన విషయం. అప్పుడు 145 మీటర్ల పొడవైన కార్గో షిప్ సడన్గా జూహు బీచ్ పైకి వచ్చి ఆగింది. అప్పుడు ఆ షిప్ను చూసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఎంవి విజ్డమ్ అనే పేరు గల ఈ షిప్ పెండ్రా వాలీ సీలింగ్ వైపుకు వెళ్తుంది. కానీ అప్పుడే సడన్గా చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. దాంతో ఈ షిప్ ఈ బీచ్లోకి వచ్చి ఆగింది. అప్పుడు అక్కడి ప్రజలకు ఇది ఏదైనా అబెండెడ్ షిప్ అయి ఉంటుందని అనిపించింది. కానీ ఈ షిప్ తుఫాన్లో చిక్కుకొని ఇక్కడికి వచ్చింది. ఈ షిప్లో కార్గో కూడా లోడ్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి ఎప్పుడైతే కొంతమంది కాలిఫోర్నియాలోని బీచ్లో తిరుగుతున్నారో అప్పుడు వాళ్ళు ఆ బీచ్ మొత్తం రెడ్ కలర్ క్రాబ్స్తో నిండిపోయి ఉండడం చూశారు. ఇక్కడ వాటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంది అంటే వాటిని లెక్క పెట్టడం కూడా చాలా కష్టం. ఇంత ఎక్కువ మొత్తంలో క్రాబ్స్ బీచ్ పైకి రావడం అనేది నార్మల్ విషయం కాదు. తర్వాత పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఈ న్యూస్ని కవర్ చేశాయి. ఆగస్టు 2017లో యూకేలోని కొంతమంది వ్యక్తులు ఉదయం బీచ్లో తిరుగుతున్నారు. అప్పుడు సడన్గా బీచ్లోకి చాలా పెద్ద పైపు కొట్టుకొని రావడం చూశారు. ఇదేదో ఒక చిన్న పైపు కాదు, అది దాదాపు 480 మీటర్ల పొడవు ఉంది. దీని ముందు మనుషులు ఎంత చిన్నగా కనిపిస్తున్నారో ఇక్కడ చూడండి. దీని లోపల నుండి ఒక కారు కూడా వెళ్ళగలుగుతుంది. అక్కడ అందరూ కూడా ఇంత పెద్ద పైపు ఇక్కడికి ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారు. తర్వాత ఈ పైపు నార్వేలో తయారైందని, దీన్ని షిప్ ద్వారా అల్జీరియా తీసుకువెళ్తున్నారని, కానీ సముద్రంలో సడన్గా తుఫాన్ వచ్చిన కారణంగా ఈ పైపు సముద్రంలో పడిపోయి ఇక్కడికి కొట్టుకుంటూ వచ్చిందన్న విషయం తెలిసింది. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు సముద్రపు ఒడ్డుకి వేల్స్ లేదా షార్క్స్ రావడం అనేది నార్మల్ విషయం. చాలాసార్లు వేల్స్ యొక్క డెడ్ బాడీస్ కూడా బీచ్ పైన దొరికాయి. కానీ ఒకసారి అక్టోబర్ 2022న న్యూజిలాండ్లోని ఒక బీచ్లో 1-2 కాదు దాదాపు 500 చనిపోయిన వేల్స్ కనిపించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వేల్స్ అన్నీ కూడా ఒకే జాతికి చెందినవి. ఇవి కాకుండా అక్కడ వేరే ఏ సీ క్రియేచర్ కూడా కనిపించలేదు. ఒకేసారి ఇంత ఎక్కువ మొత్తంలో చనిపోయిన వేల్స్ కనిపించడం అనేది చాలా మిస్టీరియస్గా ఉంది. సైంటిస్టులు బహుశా ఈ వేల్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయి ఉంటాయని అంటున్నారు. కానీ ఒకవేళ అలా కనుక జరుగుంటే వేరే సీ క్రియేచర్స్ విషయంలో కూడా అలాగే జరగాలి. కానీ ఏదేమైనా ఇది నిజంగా చాలా మిస్టీరియస్ ఇన్సిడెంట్. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బీచ్లో ఇలాంటి వింతైన వస్తువును చూసారా? ఈ వీడియోని 2018వ సంవత్సరంలో రికార్డ్ చేయడం జరిగింది. కొంతమందికి బీచ్లో ఒక చాలా వింతైన వస్తువు కనిపించింది. అది ఒక జెల్లీలాగా స్మూత్గా ఉంది. అసలు అది ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ వింతైన వస్తువు కదులుతోంది కూడా. ఫ్రెండ్స్ ఈ వీడియో పాకిస్తాన్లోని కరాచీకి సంబంధించింది. సడన్గా పాకిస్తాన్లోని సముద్రపు ఒడ్డుకు దాదాపు 45 అడుగుల పొడవున్న వేల్ షార్క్ కొట్టుకుని వచ్చింది. అయితే పాపం ఈ షార్క్ని ఎవరూ కాపాడలేకపోయారు. 7,000 కేజీలున్న ఈ షార్క్ను చూడడానికి చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు. ఈ షార్క్ ఎంత పెద్దగా ఉంది అంటే దీన్ని లేపడానికి 2 క్రేన్స్ని తెప్పించాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే భయంకరమైన మాన్స్టర్ని చూస్తున్నారో ఈ వీడియో ఆస్ట్రేలియాలోని ఒక బీచ్లో రికార్డ్ చేయబడింది. ఈ జంతువు జైంట్ ఆక్టోపస్ లాగా కనబడుతుంది. అక్కడి ప్రజలు భయంతో దాని దగ్గర కూడా రావడం లేదు. కానీ నిజానికి ఇది రియల్ ఆక్టోపస్ కాదని, ఈ ఆక్టోపస్ని టూరిస్టుల అట్రాక్షన్ కోసం తయారు చేశారన్న విషయం తర్వాత తెలిసింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.